కేసీఆర్ గారు పాత సెక్రటేరియట్ కూల్చేసి కొత్త సెక్రటేరియట్ కడతా అన్నప్పుడు కేసీఆర్ గారి మీద కొన్ని విమర్శలు వినిపించాయి. సో అంత ఖర్చు పెట్టి ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ కట్టారు, ఓపెన్ చేశారు. అంత ఖర్చు పెట్టడం అవసరం అంటారా? ఇప్పుడు మనకు అవసరం అది? ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త సెక్రటేరియట్ కట్టేంత అవసరం లేదని అనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇది డ్రైనేజ్ సమస్య కావచ్చు, మరి ఆ కుక్కల గొడవ ఒకటి ఉన్నది. అలాంటి చిన్న చిన్న విషయాల మీద గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సచివాలయము అంత హడావుడిగా కట్టవలసిన అవసరం లేకుండే కేవలం 4 భవనాలు కట్టేస్తే దాన్ని అభివృద్ధి అనడం అది అవివేకమని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ కి గుర్తింపును తెస్తాయి అనేసి అనుకోవచ్చు కదా, ఆ రకంగా కూడా చూడొచ్చు కదా మనం. ఇప్పుడు ఒక ఉర్దూలో ఒక సామెత ఉంది, ఉప్పర్ షేర్వాని అందరు పరేషాని అని చెప్పేసి. అందరు పరేషాని చూడకుండా ఉప్పర్ షేర్వాని ఇట్లా మామూలుగా అద్దాల మీద కట్టేసి లోపల ఉన్న సమస్యలు బయట తీయకుండా ఇది తెలంగాణ దూసుకోపోతుంది అని చెప్పడం ఇది చాలా అది అవివేకం. ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కుక్కల గొడవ ఉంది. కుక్కలు కలుస్తే మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మొన్న చూడండి, మౌనిక నాలలో పడిపోయింది. నాలలో పడిపోతే ఎక్స్గ్రేషియా అని చెప్పేసి అక్కడితో దాన్ని ఆపేశారు. అది కాదు కదా, ముందు గ్రేటర్ హైదరాబాద్లో ముందు నాలాల సమస్య ఎక్కడ ఉంది, ఈ కుక్కల గొడవ లేకుండా చూసుకోవాలి. కానీ ఇక్కడ ప్రభుత్వము ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టట్లేదు. ఇంకోటి కార్పొరేటర్లు ఉన్నారు చూసినా, అసలు వాళ్ళు ఎక్కడ కూడా సమీక్షలు చేసినట్టుగా లేదు. వర్షం పడితే ఒక కార్పొరేటర్ అక్కడ వెళ్ళి సమీక్షలు చేసినట్టుగా లేదు. అలా కాకుండా ఇప్పటికిప్పుడు హడావిడిగా ఇది మా సచివాలయం కట్టడం అనేది అది కరెక్ట్ కాదు. ముందు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. పాత సెక్రటరేట్ బాగుంది, అంత పడిపోయే శిథిలావస్థలో ఏం లేదు. కేవలం వాస్తు అనే ఒక విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన వ్యక్తిగతంగా కట్టుకున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ గారు ఏ సీఎం అయినా కూడా క్యాంప్ ఆఫీస్ లో గానీ ఇటు సెక్రటేరియట్ లో గానీ వచ్చి పాలన చేపట్టాలి. కేసీఆర్ గారు వచ్చేసి ఫామ్ హౌస్ లో కూర్చొని పాలన చేస్తున్నారు. ఇప్పటికైనా వచ్చి సెక్రటేరియట్ లో కూర్చొని పాలన చేస్తారనేసి అంటారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం గతంలో నీలం సంజీవ్ రెడ్డి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు ఎవరు కూడా సచివాలయంలో వచ్చి పాలన చేశారు. ఈయన ఏ రోజు కూడా మన ఇప్పుడున్న సచివాలయానికి రాలేదు. దాని అర్థం ఏంటంటే అది వాస్తుకు లేదని చెప్పేసి ఆయన రాలేదు. ఇప్పుడు వాస్తుగా కట్టుకొని ఇప్పుడు సచివాలయానికి వస్తాను, నేను అక్కడి నుంచి పాలన ప్రారంభిస్తాను అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, అన్ని గుర్తుపడుతున్నారు. ఇది వాస్తు అనే విషయాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కట్టుకోవడం జరిగింది తప్ప అది తెలంగాణ ఏదో చరిత్ర అనేది అది సరైన విషయం కాదు. ప్రజలు అందరూ చదువుకున్న వాళ్ళు, మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు మేడం. ఒకప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని మార్చే సమయం వచ్చింది అన్న కేసీఆర్ ఇప్పుడు భారత రాజ్యాంగ నేత పేరే పెట్టాడు సచివాలయానికి. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఒక రకంగా ఇది పెట్టడం మంచిదే, కానీ రాజ్యాంగాన్ని మారుస్తా అన్న అతను రాజ్యాంగ నేత పేరు పెట్టడం ఎలా తీసుకుంటారు? దీన్ని నేను ఒక ఓటు బ్యాంక్ గా చూస్తాను. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలి అన్న ముఖ్యమంత్రి సడన్ గా అంబేద్కర్ మీద అంత ప్రేమ వచ్చిందంటే దీన్ని నేను ఒక దళితుల ఓటు బ్యాంక్ గానే నేను చూస్తాను. దళితుల ఓటు బ్యాంక్ అంటే నిజంగా దళిత బంధు అందరికి అమలయ్యాయా? ఆయననే స్వయంగా చెప్పిండు, దళిత బంధు అమలు చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు తీసుకుంటారని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. కాబట్టి దళిత బంధు అయినా మన గిరిజన రైతు బంధు అయినా ఏది కూడా సరైన పద్ధతిలో అమలు కావట్లేదు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు, ఇక ముందు కూడా ఎవరికి రాదు. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రాజ్యాంగాన్ని మారుస్తామన్న మాట అసలు అనొద్దు. ఈ విషయం మీద సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఈ బిఆర్ అంబేద్కర్ అనే పేరు పెట్టడాన్ని దీన్ని నేను ఆయన రాజకీయ బ్యాంకుగా వాడుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఓపెనింగ్ అయిందో నిన్న సచివాలయం ఓపెనింగ్ రోజే కొన్నిటి మీద సైన్ చేశారు సార్ గారు. కేసీఆర్ గారు కొన్ని ఫైల్స్ మీద సైన్ చేశారు. కొత్తగా 1500 మందిని ఎంపిక చేసి వాళ్ళకి దళిత బంధు ఇవ్వడం జరుగుతుంది అనేసి పెట్టారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దళిత బంధు నిజంగా అమలు అయితే మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. కానీ దళిత బంధు అమలయ్యే క్రమంలో వాళ్ళ ఎమ్మెల్యేలే 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారు. నా దగ్గర చిట్టా ఉందని స్వయంగా ఆయనే ప్రకటించారు. దాన్ని బట్టి దళిత బంధు ఎలా అమలవుతుందో అది మీరే చెప్పాలి. ఇంకో విషయం, దళిత బంధు అనేది మంచి పథకమే, కానీ దాన్ని అమలు అయ్యే విధానం సరైన పద్ధతి కాదు. ఇంకోటి బిఆర్ అంబేద్కర్ అనే పేరు పెట్టడాన్ని ఇది ఓటు బ్యాంక్ గానే చూస్తాను తప్ప అంబేద్కర్ మీద ప్రేమ ఆయనకి ఎలాంటి ప్రేమ లేదు.
అది అది దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ పెట్టిన వెంబడే దళితులు ఓట్లు వస్తాయి, దళితులు నమ్ముతారనే విషయము అది ఎవరు నమ్మలేని విషయం. అంటే ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ కూడా బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలి అనేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు కేసీఆర్ గారు. మరి దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? నేను ఏదైనా మేడం దీంట్లో రాజకీయ కోణంగానే చూస్తాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని మారుస్తాననే మాట తప్పని స్వయంగా సుప్రీంకోర్టే చెప్పింది. రాజ్యాంగాన్ని మారుస్తాననే ముఖ్యమంత్రి సడన్ గా ఈ పార్లమెంట్ మీద మరి ఇక్కడ భవనం మీద అంబేద్కర్ పేరు పెడుతున్నారంటే ఎవరికైనా ఇట్టే అనుమానం వస్తుంది మేడం. ఓట్లకు దీన్ని ఈ అంబేద్కర్ అనే పేరు పెట్టడాన్ని నేను ఓటు బ్యాంక్ గానే చూస్తా. వాళ్ళు ఓటు బ్యాంక్ అని వాడుకుంటున్నారు తప్ప స్వయంగా అంబేద్కర్ మీద వాళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు, దళితుల మీద ఎలాంటి ప్రేమ లేదు. ఇది వాస్తవం. దళిత బంధు పూర్తిగా అమలు కావట్లేదు. వారి ఎమ్మెల్యేలే వాళ్ళ అనుచరులే 2 నుంచి 3 లక్షల వరకు దండుకుంటున్నారనేది స్వయంగా ఆయనే ప్రకటించారు. అంటే ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకి కూడా ఎవరైతే గురుకులాల్లో చదువుతున్నారో విద్యార్థులకు వాళ్ళకు డైట్ షీట్ కూడా ఇస్తామనేసి ప్రకటించడం జరిగింది నిన్న. మరి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇది క్షేత్ర స్థాయిలో అమలు కావటం లేదు. ఈ గురుకులాలు అనేటివి చాలా మందికి తెలియదు. గురుకులాలు అనేది చాలా మందికి తెలియదు. ఉన్నా కూడా ఇది క్షేత్ర స్థాయిలో అమలు కావటం లేదు. ఈ గురుకులాల గురించి చాలా మందికి తెలియదు. ప్రభుత్వం దీని మీద అవగాహన కల్పించాలి. నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుంది అనేసి అని అంటారు? ఇప్పుడు పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. మనకు పాలన మంచిగా అందించే వాళ్ళు కావాలి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇటు చూస్తే బీజేపీ వాళ్ళది అంత మత రాజకీయం. ఇటు చూస్తే వీళ్ళు కూడా కొత్తగా చేసింది ఏమీ లేదు. ఏ పథకాలు అమలు కావటం లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క రేషన్ కార్డు దిక్కు లేదు. అయితే ఈ ప్రభుత్వం డైరెక్ట్ గా పేదవాడిని ఎందుకు టార్గెట్ చేసింది? అంటే రేషన్ కార్డు ఒక పేదవాడు కారు కొనుక్కోవద్దా? పేదవాడు మోటార్ సైకిల్ కొనుక్కోవద్దా? పేదవాడు ఇల్లు కట్టుకోవద్దా? పేదవాడు ఇల్లు కట్టుకుంటే రేషన్ కార్డు తీసేస్తున్నారు. మరి దీన్ని ప్రభుత్వం పేదవాడి మీద ప్రేమ ఉందని మీరు ఎలా చెప్తారు? అవునా కదా మేడం? అదే నేను చెప్తాను. ప్రభుత్వం నిజంగా ప్రజల పక్షాన ఉంటే రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు 9 ఏళ్లు. ఈ రోజు కూడా ఎవరికి కూడా రేషన్ కార్డు అందటం లేదు. ఆరోగ్యశ్రీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలు, మధ్యతరగతి వాళ్ళు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్తున్నా, క్షేత్ర స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అట్లాగే ఉంది. ఈ హైదరాబాద్ సిటీని డల్లాస్ గా మారుస్తా అని చెప్పిన వ్యక్తి ఆయన ఎక్కడున్నారో తెలియదు. ప్లస్ మొన్న ప్రభుత్వ పేపర్ లీకేజీలు, దాని మీద సిట్టు దర్యాప్తు చాలా లేట్ అవుతుందని మొన్న హైకోర్టే మొట్టికాయలు వేసింది. దాని మీద ఎలాంటి ఇది లేదు. దాన్ని కూడా ఈడీ అడిగింది. సో నేను చెప్పడం ఏంటంటే వీళ్ళు క్షేత్ర స్థాయిలో పనిచేయటం లేదు. వీళ్ళ కార్పొరేటర్ అయినా వీరైనా ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మటుకు తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు సరైన రీతిలో సమాధానం చెప్తారు. ప్రతి దాంట్లో మేమే నంబర్ 1 అని వారే చెప్పుకుంటే అది కాదు. ప్రజలు చెప్పాలి, నంబర్ 1 అని ప్రజలు చెప్పాలి తప్ప మీరు ఏదో 4 అందమైన భవనాలు కట్టేసి ఇది మన తెలంగాణ దూసుకోపోతుంది అని చెప్తే అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ మేధావులు, చదువుకునే వాళ్ళు, విద్యార్థులు, మరి నిరుద్యోగులు అంతా గమనిస్తూ ఉన్నారు. ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి, ఎవరికి ఉద్యోగాలు రాలేదు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో ఆడుకోవడం తప్ప ఇక్కడ ఎలాంటి ఉపయోగం లేదు మేడం.